ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 16 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతులు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్యకుమారుడు. వ్యాఖ్యాన అంశం: ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొనుట. వ్యాఖ్యానాంశం: ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొనుట. వ్యాఖ్యానం: గుణంలో కాదు కానీ ఉద్యోగంలోనూ కలిగిన బలాఢ్యంలోనూ కొద్దిగా యెఫ్తా రక్షకుడుగా ఉండి క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చాడు. పాత నిబంధనలోని సమస్త ముంగుర్తులు లోపం గలవలేండి. క్రీస్తునందు మాత్రమే నిజస్వరూపం ఉన్నది. ఇంకొకటి, ఈ న్యాయాధిపతుల్లో చాలామంది ఆరంభంలో తక్కువైన వారు, బలహీనులు. అయినా వారి ద్వారా యెహోవా గొప్ప క్రియలు చేయించాడు. ఈ యెఫ్తా పుట్టుకతో ఎన్నిక లేని వేశ్యకుమారుడే. కానీ యెహోవా ఆత్మ వాని మీదికి రాగా వీరకార్యాలు చేస్తూ అమ్మోనీయుల సర్వ సైన్యాన్ని ఓడించి ఇశ్రాయేలీయుల్ని రక్షించగలిగాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 28-29 వచనాల్లో వ్రాసిన విషయం గమనించండి. అది దేవుడు పిలిచే పిలుపు. నేడు కూడా విచిత్రంగా ఉంది. బలవంతులను సిగ్గుపరచుటకును, మనుషులను తగ్గించుటకును ఏ శరీరియు తన ఎదుట అతిశయించకుండుట కొరకును దేవుడు బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచి నియమించి ఉన్నాడు. పనిముట్టు గొప్పది కాదు, ఆ పనిముట్టును ఉపయోగించు దేవుని యందే సర్వశక్తి ఉన్నది. ఈ సంగతి మీకు తెలిసినదా? పెద్దవాడు పెద్ద పని చేస్తే అది సమంజసం. అయితే దేవుడు చిన్నవానిని ఏర్పరిచి గొప్ప చేయిస్తే చేయించిన దేవునికే గాని పనిముట్టుకు మహిమ రాదు. సహోదరా, సహోదరి, దేవుని చేతిలో క్రీస్తు పేరట అర్హమైన పనిముట్టుగా ఉండండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.